కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారు అనువదించిన ధమ్మపదం గాథలు కథా సంకలనం నుండి కాలయక్షిణి కక్ష. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ధమ్మపదం బుద్ధుని బోధనల సంక్షిప్త సంకలనం. 45 ఏళ్ల ధర్మచక్ర ప్రవర్తనలో భగవానుడు వివిధ ప్రాంతాల్లో, సమయాల్లో, సందర్భాల్లో భిక్షువులకు, గృహస్థులకు చేసిన బోధనలను తెలిపే కథలే ఈ ధమ్మపదం గాథలు. ఒకప్పుడు ఒక కుటుంబీకుడికి 2 భార్యలుండేవారు. అది ఎట్లా సంభవించిందంటే, ఆ కుటుంబ యజమాని మొదటి భార్యకు సంతానం కలగలేదు. ఎంతకాలానికి ఆమెకు సంతానం కలగనందున తన భర్త, అత్తగారు తనను సాధిస్తారని, నిరాదరణ పాలు చేస్తారని మొదటి భార్య భయపడిపోయింది. అందువల్ల ఆమె పట్టుబట్టి తానే పూనుకొని ఇంకొక సంబంధం చూసి తన భర్తకు 2వ భార్యను తెచ్చిపెట్టింది. అటు తరువాత తన సవతి పట్ల ఆమె అసూయతో బాధపడింది. 2వ భార్యకు గర్భం రావడంతో ఈ అసూయ అణుచుకోలేనిదైంది. 2వ భార్యకు నెల తప్పిందని తెలిసి తెలియడంతోనే మొదటి భార్య ఆమెకు తెలియకుండా చాకచక్యంగా గర్భస్రావం కలిగించే మందులు ఆవిడ ఆహారంలో కలుపుతూ ఉండేది. ఇట్లా మొదటి భార్య 2 సార్లు తన సవతి గర్భం పోగొట్టింది. 3వసారి సవతికి గర్భం వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తపడి ఆ విషయం మొదటి ఆమెకు తెలియకుండా తన గర్భం కాపాడుకున్నా కొన్నాళ్లకు మొదటి భార్య ఎలాగో తెలుసుకుంది. అప్పటికే బాగా నెలలు వచ్చాయి గర్భిణికి. అయినా మొదటి పెళ్ళాం తన సవతి గర్భ విచ్ఛిత్తికి తెగబడింది. అందువల్ల ప్రసవ కాలంలో సవతి చచ్చిపోయింది. చచ్చిపోయే ముందు ఆమె తన సవతి పట్ల పగ, ద్వేషం పెంచుకుంది. దీనికి ఏ జన్మలోనైనా పిల్లలు పుడితే వాళ్ళను బతకనివ్వనని ప్రతిజ్ఞ చేసింది. ఈ విధంగా వాళ్ల మధ్య కక్ష సాధింపు మొదలైంది. ఆ తర్వాతి జన్మలో వాళ్ళిద్దరూ ఒకరు పిల్లిగాను, మరొకరు కోడిగాను పుట్టారు. ఆ తర్వాత ఒకరు జింకగాను, ఇంకొకరు ఆడ చిరుతుపులుగాను పుట్టారు. తమ వైరం సాగించారు. ఆ తర్వాత శ్రావస్తిలో ఒకరు ఒక గొప్ప సంపన్నుడికి కూతురుగా, మరొకరు ఆ యువతిని పట్టి పీడించడానికి పిశాచంగా జన్మలెత్తారు. ఈ పిశాచి పేరు కాలయక్షిణి. ఈ యక్షిణి ఆ సంపన్నుడి కూతురును సర్వకాల సర్వావస్థలలో ఎట్లా నాశనం చేయగలరా అని కనిపెట్టుకుని ఉండేది. ఆ సంపన్నుడి కూతురికి పెళ్ళై ఆమెకు సంతానం కలిగింది. తన విరోధిని, ఆమె శిశువును ఏ విధంగా దుంపనాశనం చేయాలా అని కనిపెట్టుకుని ఉన్నది యక్షిణి. ఈ విషయం బిడ్డ తల్లికి తెలియకపోలేదు. తననా యక్షిణి వెన్నాడుతున్నదని ఈమె గ్రహించింది. శ్రావస్తిలో జేతవనంలో బుద్ధ భగవానుడున్నాడని, ఆయన ధర్మప్రబోధం చేస్తూ ఉంటాడని బిడ్డ తల్లి విన్నది. అందుకని ఆయన రక్షణ కోరి ఆమె జేతవనం వెళ్లి బిడ్డను బుద్ధ భగవానుడి పాదాల దగ్గర ఉంచింది. ఇంటి దగ్గర బిడ్డ తల్లి బయలుదేరిన దగ్గర నుంచి యక్షిణి ఆమె వెంటపడింది. కాని తన విరోధి జేతవనం వెళ్లి బుద్ధ భగవానుని ఆశ్రయిస్తుందని, ఆయన పాదాల దగ్గర బిడ్డను రక్షణ నిమిత్తం సమర్పిస్తుందని ఆ యక్షిణి తెలుసుకోలేకపోయింది. జేతవనంలో ప్రవేశించే సాహసం చేయలేకపోయింది. బుద్ధ భగవానుడు తన దగ్గరకు ఆ యక్షిణిని కూడా రప్పించాడు. బిడ్డ తల్లిని, యక్షిణిని, అదే పిశాచిని శాంతవచనాలతో మందలించాడు. వాళ్ల పూర్వజన్మ వృత్తాంతాలు తెలియజేశాడు. ఈ పగ ఎప్పుడు, ఎందుకు వాళ్ల మధ్య ప్రారంభమైందో, ఆ తర్వాత జన్మలలో కూడా ఒకరి పిల్లలను ఒకరు ఎట్లా చంపుకుంటున్నారో ఆయన చెప్పాడు. ద్వేషాన్ని మరింత ద్వేషంతో, పగను మరింత పగతో ఎప్పటికీ జయించలేరు ఎవరైనా అని వాళ్లకు హితవు చెప్పాడు.
తన కరుణామయ వచనాలతో వాళ్లను సమాధానపరిచాడు. బిడ్డ తల్లిని, నీ బిడ్డను ఒకసారి ఆమెకు ఇవ్వమ్మా, కాసేపు ఎత్తుకుంటుంది అని చెప్పాడు. శిశువు తల్లి చాలా భయపడిపోయింది ఆ మాటలకు. కానీ బుద్ధ భగవానుడు ఉన్నాడు కదా అని సందేహించకుండా తన బిడ్డను ఆమెకిచ్చింది. యక్షిని కూడా ఎంతో ప్రేమతో తన కన్న సంతానం అన్నంత మురిపెంతో ఆ శిశువుని తీసుకుని లాలించి మళ్ళీ ఆ తల్లికిచ్చివేసింది. ఈ విధంగా ఆ ఇద్దరి మధ్య పగ, కక్ష సాధింపు సమసిపోయేటట్లు అనుగ్రహించాడు బుద్ధ భగవానుడు. మీరింతవరకు ధమ్మపదం గాథల నుండి కాలయక్షిణి కక్ష కథ విన్నారు. అనువాదం శ్రీ అక్కిరాజు రమాపతిరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి